ఒకప్పుడు నాకు ఎక్కువ కోపం ఉండేది. కోపంలో ఎక్కువ ఆవేశపడేవాడిని. ఆవేశంలో ఆలోచన లేకుండా ఇష్టం వచ్చిన పనులన్నీ చేసేవాడిని. ఎప్పుడు చూసినా ఓటమిని మాత్రమే చూసేవాడిని. కానీ ఒకరోజు ఓటమిని భరించలేక నిశ్శబ్దంగా కూర్చొని ఒక చోట ఆలోచించడం మొదలుపెట్టాను. సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కాలం నాకు ఒక గుణపాఠాన్ని నేర్పింది. చాలా మంది ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ నువ్వు మారిపోయినవరా అనడం మొదలుపెట్టారు. మనిషి ఎప్పుడు మారడండి, కాలం మనిషిని మారుస్తుంది. మనిషి జీవితంలో జరిగే ఆ ప్రభావాలు, ఆ పరిస్థితులు ఆ మనిషికి ఒక గుణపాఠాన్ని నేర్పి ఆ మనిషికి ఒక మార్పును తెలియజేస్తాయి. ఉదాహరణగా ఒకటి చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఒక స్కూల్లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు బుక్కులన్నీ అందుకుంటా ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు. అతని దగ్గర టాలెంట్ ఉండి ఎగ్జామ్ రాసి ఒక టీచర్ అయినాడు. టీచర్ అయిన తర్వాత హెడ్ మాస్టర్ అయినాడు. హెడ్ మాస్టర్ అతని టాలెంట్ తో ప్రిన్సిపల్ స్థాయికి వచ్చేసినాడు. నేను ఒకప్పుడు అటెండర్ కదా, ఇప్పుడు ప్రిన్సిపల్ కదా అని అతను బుక్కులు చదువుకుంటా కూర్చుంటాడా? ఆ క్యాడర్ లో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఆ క్యాడర్ లో చేసినాడు. ఈ క్యాడర్ కు వచ్చిన తర్వాత తను చూపించాల్సినటువంటి విధానాన్ని చూపిస్తున్నాడు. అంతే తప్ప తను మారలేదు. అక్కడ ఎవరు ఏ క్యాడర్ లో ఉంటారో ఆ క్యాడర్ కు సంబంధించిన పనులు చేస్తా ఉంటేనే ఆ వ్యక్తికి ఆ క్యాడర్ కు ఒక విలువ అనేది ఉంటుంది. ఆలోచించి చూడు, నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారడానికి నేను ఒకప్పుడు అలా ఆవేశపడి ఎన్నో కోల్పోయాను. ఈ రోజు ఆలోచించి ఎంతగానో ఎదిగాను, జీవితంలో సక్సెస్ అయ్యాను, ఉన్నతమైన స్థాయిలో నిలబడుతూ వచ్చాను, వెళ్తూనే ఉన్నాను. నువ్వు కూడా ఒకవేళ ఆవేశపడుతూ ఉన్నట్లయితే ఆవేశాన్ని తీసేసుకో, నీ జీవితం కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.